ఇక్కడికి అశేషంగా వచ్చిన ముస్లిం సోదరులకు, సోదరిమణులకు, పిల్లలకు, ప్రధానంగా ఇక్కడికి వచ్చిన నాయకులకు మరియు విరూపాక్షి గారికి నమస్కారాలు. ఈరోజు ప్రధానంగా నేను చెప్పదలుచుకున్నది ఏమంటే, మీరు అడుగుతున్న చిన్న చిన్న సమస్యలు చాలా ఖచ్చితంగా అవసరమైనవి. ఆధునిక రోడ్డు ఉంది, 25 రోజులు దయానికి ఒక రోజు నేను వెళ్ళాల్సి వస్తే గంట 5 నిమిషాలు, గంట 10 నిమిషాలు పట్టేది నాకు పోవడానికి. దయచేసి చెప్తున్నా, ఇంతకుముందు జయరాం గారు ఉన్నారు, ఆయన ఇంటికే పరిమితం, సోదరులకే పరిమితం, తన గుప్తికే పరిమితమై ఏ రోజు కూడా ప్రజలను పట్టించుకోలేదు. కాబట్టి ఈ రోజు ఆ దయానీక పరిస్థితి ఉంది. కానీ సౌమ్యుడు మీకోసమే వచ్చిన విరూపాక్షి గారు ఖచ్చితంగా, నాకైతే విశ్వాసం ఉంది, మళ్ళా ప్రజలకు కూడా విశ్వాసం ఉండాలని కోరుకుంటున్నాను. ఆయన ఖచ్చితంగా. ఇంకొకటి లేడీ డాక్టర్ అనేది ప్రసవ టైంలో చాలా అవసరం అవుతుంది. అది మానసికంగా మానవత్వం ఉన్న ఎవరైనా కూడా అక్కడ 2 డాక్టర్లను ఖచ్చితంగా ఉంచాలని కోరుకుంటారు. కాబట్టి విరూపాక్షి గారు మీరు అది కూడా చేయాలి. రెండవది నీటి సమస్య, నీటి ఎత్తడి చాలా ఎక్కువ ఉంది. మీరు ఏమడిగారు? ఒక చిన్న ట్యాంక్ అడిగారు. యాక్చువల్గా నీళ్లు ఉంటున్నాయి, ఎస్ఎస్ ట్యాంక్ లో నీళ్లు ఉంటున్నాయి, అవి ఒక అడగడానికి ఒక ట్యాంక్ అడిగారు. ఆ ట్యాంక్ కూడా మీకు విరూపాక్షి గారు చేస్తారు. మీ ఎల్లప్పుడూ మీ సేవలో, ఎల్లప్పుడూ మీకోసం పనిచేస్తాడని విశ్వసిస్తూ జై వైఎస్ఆర్, జై వైఎస్ఆర్ ఇద్దరితో వినిపిస్తున్నారండి. తదుపరి ప్రసంగం జేసీఎస్ కన్వీనర్ అయినటువంటి మల్లికార్జున అన్న గారు మాట్లాడుతుందిగా కోరుతున్నాం.